లేవియాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేతితో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాన్ని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. 2వ అధ్యాయంలో మనం ఆలోచన చేద్దాం. నైవేద్యము అని అన్నాడు. నైవేద్యము అనేది ఇది ఒక మీట్ ఆఫరింగ్ అని అంటారు. ఇది గోధుమ పిండితో తయారు చేయబడింది. నైవేద్యంలో ఉండవలసినవి 5 ఉన్నాయి. 1 2వ అధ్యాయం మొదటి వచనం. లేవియాకాండం 2:1 ఏమన్నారు? ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది 1 గోధుమ పిండి, తర్వాత అతడు దాని మీద 2వది నూనె, సాంబ్రాణి, 3వది సాంబ్రాణి, 4వ వచనం. నీవు పొయ్యిలో కాల్చినది 4వది అగ్ని చెప్తున్నాడు. 4వది అగ్ని. 13వ వచనం 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు అని చెప్పాడు. ఈ 5 నైవేద్యమునకు అవసరమైనవి. 1 గోధుమ పిండి, 2వది నూనె, 3వది సాంబ్రాణి, వాటిని కాల్చాలంటే 4వది అగ్ని, 5వది ఉప్పు అని అన్నాడు. ఈ 5 విషయాలు తెలియపరుస్తూ ఉన్నాయి. వాటిని మనం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయం నైవేద్యం అనేది శ్రేష్ఠ భాగములు ప్రభువి, శేష భాగములు యాజకునివి. శ్రేష్ఠ భాగములు ప్రభువి, శేష భాగములు యాజకునివి. దహన బలిలో అంతా ఆయనదే. ఇంకా ఏది కూడా యాజకునికి కానే కాదు, యాజకునికి చెందకూడదు. అంత దహన బలి అంతా ప్రభువుకే చెందాలి. అంటే మనకున్నదంతా కూడా ప్రభు కొరకే ఉపయోగించాలి. ఒకప్పుడు లోకం కొరకు ఉపయోగించాము చేతులు, కానీ వాటి కొరకు కానీ వారి కొరకు ఉపయోగించాం. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ చేతులు కానీ, ఈ మనసు కానీ, ఈ ఆలోచన కానీ, మనకున్నవి కానీ మిగతా వాటికి ఉపయోగించడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగించాలి? ప్రభువుకు ఉపయోగించాలి. ఆయన కొరకు ఖర్చు చేయాలి, ఆయన కొరకే ప్రయాసపడాలి. ఏది మనది కానే కాదు, ఏది మనది కానే కాదు. ఒకప్పుడు ఈ చేతులు మనవి, ఇప్పుడు ఈ చేతులు మనవి కావు. ఒకప్పుడు కాని వాటిని జరిగించాం, ఇప్పుడు ఈ చేతులతో ప్రభు యొక్క పని జరిగించాలి. నా అంతటా నేను ముందుకు వచ్చి నేను జరిగించాలి. ఎవరు చెప్పరు కొన్ని విషయాలు, కానీ ప్రభు నడిపింపు, ఆత్మ నడిపింపు కింద నీవు నేను ముందుకు వచ్చి ఆ పని జరిగించాలి. చాలా స్థలాల్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది ముందుకు రారు. వారు ఎంత ప్రోత్సహించినా రారు. పాటలకు రారు, వాక్యానికి రారు, పరిచర్యకు రారు. మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది స్తుతులు చెల్లించాలంటే ఇప్పుడు కాదంటారు, ప్రార్థన అంటే ఇప్పుడు కాదంటారు, ఏదైనా ఆరాధనలో తలంపులు అందించమంటే ఇప్పుడు కాదంటారు, విజ్ఞాపనలో తలంపులు అందించమంటే ఇప్పుడు కాదంటారు. మీరు ఎప్పుడైనా అడగండి, వారు ఏమంటారు? ఇప్పుడు కాదంటారు. భోజనం చేస్తారంటే ఇప్పుడే చేస్తామంటారు. దానికి మాత్రం రెడీగా ఉంటారు, కానీ పరిచర్యకు రారు, పనికి రారు, సేవకు రారు. వారిని బలవంతం చేస్తూ ఉండాలి, బలవంతం చేస్తూ ఉండాలి. కొంతమందిని నెట్టాలి, పాటలు పాడమని నెట్టాలి, వాక్యం చెప్పమని నెట్టాలి, సువార్త చెప్పమని నెట్టాలి. ఒక కారు ఎప్పుడు నెడతాం? దాని సెల్ఫ్ ఆగిపోయినాము నెడతాం. నెడితే ఇక్కడి నుంచి నెడితే అక్కడికి పోయింది, మళ్ళీ నెట్టాలి. కొంతమందిని జీవితాంతం నెట్టాలి. 30 సంవత్సరాలైంది నెట్టాలి, 40 సంవత్సరాలైంది నెట్టాలి, 50 సంవత్సరాలైంది నెట్టాలి, ఇంకా వృద్ధాప్యం వచ్చింది ఇంకా నెట్టాలి. ఎప్పుడు చూసినా ఇప్పుడు కాదంటారు. వాలంటీర్ నా అంతటా నేను చేయలేకపోతున్నాను. ఆ పరిచర్యలో, ఆ పనిలో, ఆ పని దేవుని సేవకులదే,
ఆ పని పెద్దలదే అని మనం ఊరుకుంటున్నాం. వాళ్ళు తప్ప మిగతా వారు ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కాదు. అలాగినట్లయితే దేవుని యొక్క పని స్వచ్ఛందంగా జరిగించడం అది ఎంతో విశిష్టమైనటువంటి సంగతి. అలాగినట్లయితే ఈ భాగంలో మనం చూస్తున్నాం, నైవేద్యము అనేది ఈ యొక్క శ్రేష్ఠ భాగములన్నీ కూడా అవి ప్రభువుకు చెందుతాయి. శేష భాగములు యాజకుని చెందుతాయి. శ్రేష్ఠ భాగములు ప్రభువుకు చెందుతాయి, శేష భాగములు యాజకునికి చెందుతాయి. నైవేద్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూలోక పరిచర్యకు నిదర్శనం. నైవేద్యం అనేది రక్తము లేని అర్పణ. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణమైన ఈ భూలోక పరిచర్య విధానానికి సూచనగా ఉన్నది. ఆయన ఈ లోకములు ఎలా చేశాడు, అందులో ఆయన యొక్క మంచితనం, ఆయన ఔన్నత్యం, ఆయన ఐశ్వర్యాన్ని ఎలా చూపించాడో ఈ నైవేద్యములో కనబడుతూ ఉన్నది. కాబట్టి నైవేద్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జరిగించినటువంటి సంపూర్ణమైనటువంటి పరిచర్యకు నిదర్శనంగా ఉన్నది. ఆయన భూలోక పరిచర్య ప్రభువు యొక్క భూలోక పరిచర్యను సూచిస్తూ ఉన్నది. అందులో ఆయన మంచితనం కనబడుతూ ఉన్నది. ఆయన జన్మించిన నాటి నుండి ఈ లోకములో సంచరించి ఆయన వెళ్ళిపోయేంత వరకు ఈ 33.5 సంవత్సరంలో మన ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆత్మపూర్ణుడిగా చేసిన పరిచర్య, ఆత్మపూర్ణుడిగా ఆయన ఎలా పరిచర్య జరిగించాడో ఆ సేవా వివరాలు ఉన్నాయి. పరిపూర్ణ జీవితం ఈ నైవేద్యములో కనబడుతూ ఉన్నది. అందులో ఎక్కువగా సిలువని కాదు కానీ ఆయన యొక్క మంచితనం, ఆయన ఔన్నత్యం, ఆయన గుణగణాలు, ఆయన యొక్క సౌందర్యం, ఆయన పరిశుద్ధత, ఆయన పరిపూర్ణత, ఆయన కనికరం, ఆయన జాలి ఈ యొక్క పరిచయంలో కనబడుతూ ఉన్నది. ఆయన ఎలా ఉన్నాడు అని ధ్యానిస్తూ ఉండగా మన ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే దేవుని యొక్క ప్రసన్నత ఈ యొక్క నైవేద్యంలో కనబడుతూ ఉన్నది. ఇది ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో, మన ప్రభు యొక్క పరిచర్య విధానాలు ఎంత గొప్పగా ఉన్నాయా అని అందులో నుండి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. నైవేద్యంలో మన ప్రభువును చూడగలం. ఉదాహరణకు 27వ కీర్తన 4వ చరణం, 27వ కీర్తన 4వ చరణం ఏమన్నారు? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూసుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఇక్కడ ఒక మాట గమనించండి. దేవుని మందిరములో, ఆయన ఆలయములో నేను ధ్యానిస్తున్నా. దేని విషయమే ధ్యానిస్తున్నానంటే యెహోవా ప్రసన్నత అన్నాను. దేవుని యొక్క ప్రసన్నత అనే మాట ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. దేవుని యొక్క సౌందర్యం. భక్తుడు అన్నాడు, కీర్తనకారుడు దావీదు, దేవుని సౌందర్యం చూడడానికి నేను ఎక్కడికి వస్తున్నాను? దేవుని మందిరానికి వస్తాను. దేవుని సౌందర్యం, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రసన్నతను నేను చూడడానికి వస్తున్నా. ఒకరినొకరు చూసుకోవడానికి, లేకపోతే నా యొక్క ఔన్నత్యాన్ని, లేకపోతే నాకున్న సౌందర్యాన్ని నేను చూపించడానికి, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి. మనల్ని ప్రదర్శించడానికి కాదు, మనల్ని మనం చూపించుకోవడానికి కాదు, మన యొక్క ఔన్నత్యాన్ని, మన గంభీరత్వాన్ని చూడడానికి కాదు. భక్తుడు అన్నాడు, నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయానికి వస్తాను. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క పరిశుద్ధత, అందులో ఆయన కనికరం, అందులో ఆయన ఔన్నత్యం, అందులో ఆయన గంభీరత్వం, అందులో ఆయన యొక్క కృప, అందులో మన ప్రభువుకు చూపిస్తున్నటువంటి విధానం చూడాలి. సోదరుడా సోదరి, నైవేద్యంలో మన ప్రభువును చూడాలి.
నైవేద్యములో మన ప్రభు యొక్క పరిపూర్ణమైన జీవితం, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆత్మపూర్ణుడవై జరిగించినటువంటి పరిచర్య నైవేద్యములు కనబడుతుంది. దైవ గ్రంథం అంతటిలో ఆయనలో ఉన్న ప్రసన్నత ఉన్నది, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఉన్నది, ఆయనలో ఉన్న సౌందర్యం ఉన్నది, ఆయనలో ఉన్నటువంటి అందం ఉన్నది. ఆయన మాటల్లో, ఆయన చూపులలో, ఆయన చేష్టల్లో, ఆయన క్రియల్లో, ఆయన కార్యాల్లో ఆయన పరిశుద్ధత ఉట్టిపడేటట్టుగా కనబడుతూ ఉన్నది. ఎప్పుడైనా ధ్యానం చేశామా? మన జీవితకాలం అంతా మన ప్రభువుని గురించి ధ్యానం చేస్తే అది మన సమయం సరిపోయేది కాదు. ఆయన ప్రసన్నత చూడడానికి వస్తున్నాడు. అందులో ప్రభువును చూచాడు. మోషే కూడా ప్రభువును చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకు నిర్గమాకాండంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం, 19-20. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కి పోయాడు. మోషే ఎక్కి వెళ్తున్నాడు. ఎందుకు ఎక్కి వెళ్ళాడు? ఎందుకు మోషే ఎక్కి వెళ్తున్నాడు అంటే నిర్గమాకాండం 24వ అధ్యాయం, నిర్గమాకాండం 24వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి అని అన్నాడు. దూరమున సాగిలపడుడి. 9వ వచనం. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచారు. ఎక్కి వెళ్ళి వారేం చూస్తున్నారంటే ఇశ్రాయేలు దేవుని చూచారు. 10వ వచనం అన్నాడు, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. వారు దేవుని చూచారు. ఆ 70 మంది మోషేన, అహరోన, నాదాబు, అబీహుల వారు ఎక్కి వెళ్ళారు. ఎవరు దేవుణ్ణి చూస్తారంటే ప్రయాసపడిన వారు, ఎక్కి వెళ్ళిన వారు, కష్టపడిన వారు, వారు ఎచ్చైన స్థలానికి వెళ్ళిన వారు. మన ప్రభువును చూడాలి అంటే ఆయన్ను ధ్యానించిన ఎడల, ఆయనను మనము ధ్యానం చేస్తే, ఆ ఒక పరిశ్రమ చేస్తే, మనం చదివితే అందులో ఉన్న క్రీస్తు ప్రభువారు కనబడతాడు. ఎక్కి వెళ్ళాలి. ప్రయాస లేకుండా ఆయన కనబడ్డు. ప్రయాస లేకుండా ఆయన పరిశుద్ధత కనబడదు. ఆయన ఔన్నత్యము కనబడదు. వారు ఎక్కి వెళుతూ ఉన్నారు దేవుణ్ణి చూచి. ఎత్తైన స్థలములో ప్రభువును చూచారు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం నుండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేస్తను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నీ ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు దేవా, నీ మహిమ నేను చూడాలనుకు, దేవాని యొక్క ప్రసన్నత చూడాలి అని అన్నాడు దావీదు. మోషే అన్నాడు, దేవా నీ మహిమ నేను చూస్తాను. అయ్యా, నేను నీ దగ్గరకు వస్తున్నా, నీ మహిమ చూస్తే చాలు. నీ మహిమ చూడాలని ఆశ ఉన్నది. సోదరుడా, సోదరి, దైవ గ్రంథములో ప్రభు యొక్క మహిమ మనం చూడగలిగాము. ఆయన పరిశుద్ధత, మహిమ అంటే ఏంటో అక్కడే చెప్పాడు. 19వ వచనం, ఆయన నా మంచితనమంత నీ ఎదుట కనపరచు. మోషే, నా మంచితనం అంతా నువ్వేం చేస్తావు? చూస్తావు. మహిమ అనగా ఆయన మంచితనం, ఆయన ఉత్తమ విధానాలు కనబడుతున్నాయి. ఈ మహిమ నాకు చూపించనగా నా మంచితనం అంతా నీ ఎదుట కనబడుతుంది. మరొక మాట అన్నాడు, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించదును, నేను కరుణించు వానిని కరుణ. అంటే నా కరుణ నువ్వు చూస్తావు. ఎవరి యందు కనికరపడదునో వాని యందు కనికరపడను. నా కనికరం
నువ్వు చూస్తావు, నా కనికరం నువ్వు చూస్తావు, నా కరుణ నువ్వు చూస్తావు, నా మంచితనం నువ్వు చూస్తావు. ఆయన మహిమ చూడాలి. అమ్మాయ ఉదయకాలంలో ప్రభు యొక్క మహిమ చూడగలుగుతున్నామా? పాటలలో కానీ, వాక్యములో కానీ, పరిచర్యలో కానీ, దేవుని పనిలో కానీ దేవుని యొక్క మంచితనం కనబడుతుందా? దేవుని యొక్క మహిమ కనబడుతుంది. మోషే ఈ 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్యములో, ఈ లోకమనే అరణ్యములో నువ్వు మహిమను చూస్తావు, నా మంచితనాన్ని చూస్తావు. ప్రభు యొక్క మంచితనాన్ని కల్లారా చూశాడు మోషే, కల్లారా చూశాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఏర్పాటు చేసిన మేఘస్తంభం చూశాడు, అగ్నిస్తంభాన్ని చూశాడు. వారు ఘోరమైన తప్పు చేస్తే, చాలా పాప జీవితంలో ఉంటే, దేవా పొరపాటు అయిందేనంటే వారిని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఆయన క్షమాపణను చూచాడు, ఆయన జాలిను చూచాడు, ఆయన కరుణను చూచాడు. ఎడారిలో నీళ్లు ఏరులై పారాయి. ఇశ్రాయేలు జనాంగం ఎక్కడికి వెళ్తున్నా అక్కడేమున్నాయంటే నీరు ప్రవహించింది. ఆయన మంచితనం. 40 సంవత్సరాలు మన్నాను కురిపించింది. అది ఆయన మంచితనం కాదా? ఆయన వారు శనిగారు, గొనిగారు, నువ్వు దేవుడు కాదు అని అన్నారు. అనగానే రాత్రి గడవగా ఉదయం కాగానే ఏం కురిపించబడింది? మన్నా. అది ఆయన మంచితనం కాదా? మేఘ స్తంభం ఇచ్చాడు, అగ్ని స్తంభం ఇచ్చాడు. వారి యొక్క బట్టలు ఏం కాలేదన్నాడు? చినిగిపోయినవి కాదు, అవి పాతగిలిపోయి పాడైపోయినవి కాదు. వారి చెప్పులట ఏం కాలేదన్నాడు? తెగిపోలేదు. వాళ్లకు వాడి వస్తువులకు ప్రొటెక్షన్ ఇచ్చాడు. కల్లారా దేవుని యొక్క మంచితనాన్ని చూశాడు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూశాడు, ఆయన మహిమను చూశాడు, ఆయన గొప్పతనాన్ని చూశాడు. సోదరుడ సోదరి, నైవేద్యంలో మన ప్రభువును చూద్దాం, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూద్దాం. ఈ ఉదయకాలంలో ఒక 3-4 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. లేవియాకాండం 2వ అధ్యాయం. ఒకడు యెహోవాకు నైవేద్యమును చేయనప్పుడు 2:1 అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. మొట్టమొదటిది గోధుమ పిండి అన్నాను. గోధుమ పిండి అనేది, ఇది గోధుమ అనేది ఇశ్రాయేలు దేశపు మొదటి పంట, యవలు 2వ పంట. గోధుమ అనేది ఐశ్వర్యవంతులు తినే ఆహారం. 147వ కీర్తన 14వ చరణం మనం చూద్దాం. 147వ కీర్తన 14వ చరణం. 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమ అని అన్నాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. గోధుమ పిండి, కొత్త నిబంధనలో గోధుమ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నది. ఆయన మంచి గోధుమ అని అన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. గోధుమ అనేది ఐశ్వర్యవంతులు తినే ఆహారం. అలాగేట్లయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన మంచి గోధుమ. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా ఉత్తముడు అనే మాట చూస్తున్నాం. అంటే అది ఉత్తమమైనది అనే మాట ఉంది. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచు కొన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడింది. అంటే ప్రభువును ఎవ్వరు కూడా తీసివేయలేరు, దూరము చేయలేరు. ఆయనతో తృప్తి పడింది, ఆయనను అనుభవించింది, ఆయన యొక్క సన్నిధిని ఆస్వాదించింది. ఉత్తమమైన ఏర్పాటు మరియ చేసుకున్నది. అలాగే ఉత్తమమైన గోధుమ, మంచి గోధుమ, ఐశ్వర్యవంతులు తినే ఆహారం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన గోధుమ పిండి అని అన్నాడు. ఆయన మొదటి పంట, ప్రథమ ఫలం ఆయనే, ప్రథమం ఆయనే.
మొదటివాడు ఆయనే. అలాగైనట్లయితే ఆయన మంచి గోధుమగా, ఐశ్వర్యవంతుడుగా ఉన్నటువంటి ప్రభు ఈ లోకానికి ఆయన దిగివచ్చాడు దీనుడిగా. గోధుమ పిండి అనేది, గోధుమ అనేది మొదటి పండు. గిద్యోను న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 11వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6:11. యెహోవా దూత వచ్చి అబీయెజెరీయుడైన యోవాషును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుచున్నాడు. గిద్యోను గానుగా చాటున గోధుమలను దుల్లగొడుతున్నారు. మిద్యానీయులకు మరుగుగా ఉన్నాడు కానీ గానుగా చాటున ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. పని కలిగి ఉన్నాడు, ప్రయాస కలిగి ఉన్నాడు, గోధుమలు తయారు చేస్తున్నాడు, అంటే గోధుమలను సిద్ధపరుస్తున్నాడు. తన కుటుంబానికి అవసరమైన గోధుమ ఈ యొక్క గిద్యోను అందించగలుగుతూ ఉన్నాడు. సోదరుడా సోదరి, కుటుంబానికి ఒక మంచి ఆహారం అందించేవాడు గిద్యోను, మంచి పోషణ అందించేవాడు, మంచి గోధుమలు కుటుంబానికి అందిస్తున్నాడు. ఎందుకు? మిద్యానీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు, వారు దండెత్తి వచ్చారు, పంట నాశనం చేశారు. కానీ పంట పాడైపోయింది అని 3 నుండి 4, 5, 6 వచనాల్లో చెప్పాడు. మరి గోధుమ ఎక్కడుందో తెలియదు. గిద్యోను గోధుమ పంట పట్ల ఏకాగ్రత కలిగి ఉన్నాడు. తన కుటుంబ పోషణ కొరకై ఒక శ్రద్ధ వహించిన వాడు మంచి గోధుమలు కుటుంబానికి అందిస్తున్నాడు. సోదరుడా సోదరి, ఉదయకాల వేళలో మన కుటుంబానికి కుటుంబ ప్రార్థన ఉందా? మంచి గోధుమలు అందించగలుగుతున్నావా? నీవు నేను మంచి గోధుమలు మన పిల్లలకు అందిస్తున్నామా? కుటుంబ ప్రార్థనలో మంచి గోధుమలు దుల్లగొట్టి వారికి అందించగలిగితే వారు ఆరోగ్యకరంగా వారు ఉంటారు. అలాగినట్లయితే కుటుంబ విషయంలో శ్రద్ధ వహించాడు. అరే బాబు, కష్టంగా ఉందిరా, గోధుమలు దొరకవు, ఇబ్బందే, మీకు మంచి ఆహారం అందించలేను అని అన్నవాడు కాదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో గోధుమ మంచి ఆహారాన్ని అందిస్తున్నాడు. అలాగినట్లయితే నీవు నేను మన కుటుంబ విషయమై శ్రద్ధ వహించాలి, మంచి వాక్యాన్ని అందించాలి, మంచి పోషణను అందించాలి, మంచి పదార్థాలు అందించాలి. కొత్త నిబంధన పాత నిబంధనలు ఉన్న ప్రభువును మనం వారికి అందించాలి, వారికి చూపించాలి, వారి ముందు మనం ప్రదర్శించాలి. అలాగినట్లయితే మంచి గోధుమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మొదటిది గోధుమ అనే మాట చూస్తున్నాం. నైవేద్యమునకు అవసరమైనది గోధుమ పిండి అని అన్నాడు. గోధుమగా అందించడం కాకుండా అదేమన్నాడు, అది పిండి అని అన్నాడు. గోధుమ పిండి ఆయనలో ఉన్న సాఫ్ట్నెస్, ఆయనలో ఉన్న మెత్తదనం, ఆయనలో ఉన్నటువంటి మృదుత్వం, ఆయనలో ఉన్నటువంటి ఆ మెత్తగా ఉన్న విధానం, ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న కనికరం, ఆయనలో ఉన్న కృప, ఆయనలో ఉన్న కటాక్షం, ఈ మెత్తదనాన్ని అందిస్తున్నాడు. నీవు నేను జీర్ణం చేసుకోవాలంటే గరుగుదనం కాదు, మెత్తదనం అవసరం. అది గోధుమ అని అన్నాడు. ఐశ్వర్యవంతులు తినే ఆహారం. మన ప్రభు ఎవరు? ఒక 3-4 మాటలు క్రొత్త నిబంధనలో మన ప్రభు ఎలా కనబడుతున్నాడో 1-2 మాటలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్తులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యం. ఒకటి, మన ప్రభు ఎవరు అంటే కృప చూపుటలో ఐశ్వర్యం. ఆయన ఐశ్వర్యం ధ్యానించినట్లయితే, ఆయన ఔన్నత్యం ధ్యానించినట్లయితే, ఒకటి ఆయన ఎవరు అంటే కృప చూపుటలో ఐశ్వర్యం. మాయ, నీ పట్ల నా పట్ల కృప చూపించిన వారు ఎవ్వరూ లేరు. మనము కృపకు దూరంగా ఉన్నవారు, అని కృపకు మనల్ని పాత్రులుగా దేవుడు తన యొక్క కృపను మన ఎడలు లేకపోతే దూరపరిచిన వాడు, ఎడము చేసిన వాడు కానే కాదు. మన ప్రభు ఎవరు అంటే
కృప చూపించట్లో ఐశ్వర్యం ఉంది. నా మటుకు నేను అనుకుంటాను, ఏనాడో దెబ్బతిని పోవాలి కానీ ఆయన కృపను బట్టి మాత్రం ఉండగలం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఏనాడో దూరం అయిపోయేవారు, కానీ ఆయన కృపను బట్టి మాత్రమే మనం. నెహెమ్యా గ్రంథంలో అంటాడు, మీరు ఎప్పుడైనా ధ్యానం చేయండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా 9, దానియేలు గ్రంథం 9. ప్రభు యొక్క ఔన్నత్యం, ప్రభు యొక్క గుణగణాలు కనబడతాయి. ఆయన కృపా సంపత్తి అని అంటారు. ఆయన కృపా సంపత్తి అనే మాట కనబడుతుంది. ఆయన కృప చూపించట్లో ఐశ్వర్యవంతుడు. అలాగే ఇట్లయితే నీ పట్ల నా పట్ల కృప చూపించాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదు కదా. ఆయన ధనవంతుడు, కానీ మన కొరకు ఏమయ్యాడు? దరిద్రుడు. అర్హత లేని మనకు అర్హత కలిగించింది ఆయన కృప. వాస్తవానికి మనం వర్తి కాదు, మనం యోగ్యులం కాదు, మనం అర్హులం కాదు. నిత్య నరకాగ్నికి తప్ప దేనికి పనికిరాని మనల్ని ఆయన కృపకు పాత్రులుగా చేశారు. ఏ యోగ్యత లేదు, ఏ ధన్యత లేదు, ఏ భాగ్యము లేదు. వాస్తవంగా దౌర్భాగ్యులు, విలువలేని వారు. కొన్నిసార్లు మన ఇంట్లోనే మనకు విలువ లేదు, ఇక వీధులు ఏమి ఇస్తారు? బయటే విలువ లేవు, ఉద్యోగంలో విలువ లేదు, ఉన్న ప్రాంతాల్లో విలువ లేదు, మన పిల్లలు విలువ ఇవ్వరు, భర్త ఎవరు, భార్య ఎవరు. ఇటువంటి మనకు ఆయన కృపకు పాత్రులుగా చేశారు. ఆయన కృప మన ఎడల దూరపరిచిన వాడు కానే కాదు. ఆయన కృప చూపించాడు. మనము అర్హులము కాదు, అర్హులుగా చేశాడు. కృపకు పాత్రులుగా చేశాడు. అందుకే ఆయన కృప చూపుటలో ఎటువంటి వాడు? ఐశ్వర్యం. తన యొక్క ఔన్నత్యాన్ని కృప చూపించడం ద్వారా ఆయన ప్రదర్శించాడు. ఆ కృపలో మన పాత్ర ఏమీ లేదు ప్రియ, మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, మన ప్రయాస ఏమీ లేదు, అంతా ఆయన. కలువరి శిలువలో రక్తాన్ని ధారలుగా కార్చాడు. అందులో ఆయన హుందాతనం, అందులో ఆయన ఔన్నత్యం, అందులో ఆయన గంభీరత్వం మన పట్ల ఆయన కృప చూపింది. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వెళ్ళాలి, మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేదు. కృప చూపుటలో ఐశ్వర్యం. 2వ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ఎవరికైనా సహాయం చేసి దేవుని బిడ్డలకు తోడ్పడి సహకరిస్తే ఆ విషయాలు రాశాడు, మంచిదే. కానీ ఇక్కడ 2వ చూస్తున్నాం, అవసరములు తీర్చుటలో ఆయన ఐశ్వర్యం. మన అవసరాలు తీర్చుటలో, మన అక్కరలు తీర్చుటలో, అందుకని అన్నాడు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తుంది. ప్రభు కొరకు నిలబడి సాక్షిగా ఉండి మనం ఏ రీతిగా తోడ్పడి సహకరించి మనము ఖర్చుబడి కష్టపడినా దాన్ని మర్చిపోవడానికి అన్యాయస్తుడు కానే కాదు బాబు. అలా అయినట్లయితే ఆయన మన అవసరాలు తీర్చుటలో ఐశ్వర్యం. కొన్నిసార్లు మన అవసరాలు కొంతమంది 1 తీరుస్తారు, 2 తీరుస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాయంటే మహిమలో మీ ప్రతి ప్రతి అవసరము తీరుస్తాడు. ఇది తీర్చలేదు అనడానికి వీల్లేదు. మన ప్రతి అవసరము తీర్చుట్లో అయినటువంటి వాడు ఐశ్వర్యం. ఆయనంతా ఐశ్వర్యవంతుడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు కలిసి ఉన్నాయి. 8 నుండి 11 వచనాల్లో శోధింప శక్యము కాని అని మధ్యలో చెప్తూ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు అని అదే ఇక్కడ అన్నాడు. ప్రకటించబడిన క్రీస్తు యొక్క ఐశ్వర్యం, అన్య జనాంగములో ఆయన యొక్క ఐశ్వర్యం ప్రకటించబడింది లేదా ప్రదర్శించబడింది. అన్య జనాంగము మధ్య పౌలు ఐశ్వర్యాన్ని ప్రకటించాడు, క్రీస్తును చూపించాడు, క్రీస్తును ప్రదర్శించాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన జాలి,
కల్వరి శిలువలో ఆయన పొందినటువంటి శిలువయాగాన్ని చూపించాడు. ఆయన యొక్క ఐశ్వర్యం అన్న జనుల మధ్య ప్రకటించబడింది. సోదరుడా సోదరి, క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని ప్రకటిస్తున్నామా? శిలువ మరణాన్ని ప్రకటిస్తున్నామా? ఆయన ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నామా? ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తున్నామా? ఆయన పరిశుద్ధతను అన్య జనాంగము మధ్య ప్రకటించబడిన క్రీస్తు ఐశ్వర్యం. 4వది చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు. అంటే ఇక్కడ తేటగా చెప్తున్నాడు, మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము. అంటే ఈ బలాధిక్యము కలిగించే ఐశ్వర్యం. మట్టి ఘటాలు పగిలిపోవట్లేదు, మేము ఓటి కుండలం పగిలిపోవట్లేదు. కారణం ఏంటంటే ఈ మట్టి ఘటములలో ఏమున్నది? ఐశ్వర్యం. నేను ముగిస్తున్నాను. మన యొక్క జీవితంలో మట్టి ఘటాలం ఏనాడో పగిలిపోయేవారం, ఏనాడో దెబ్బతినేవారం, ఏనాడో దేనికి పనికి రాకుండా పోయేవారం. ఇటువంటి మనలో ఆయన ఐశ్వర్యం ఉంది. అమ్మాయి ఆలోచన, ఏనాడో పగిలిపోయే ఈ మట్టి ఘటము ఆయన ఐశ్వర్యాన్ని నింపుతున్నాడు. ఐశ్వర్యాన్ని బట్టి పగలట్లేదు, ఐశ్వర్యాన్ని బట్టి మనము జారిపోవట్లేదు, ఐశ్వర్యాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు లేకుండా తీసివేస్తాడు. మట్టి ఘటలు దేనికి పనికిరాని వారం, ఎన్నిక లేని వారం, ఏ రకమైన భాగ్యము యోగ్యత లేని వారం మట్టి ఘటమునకు ఈ ఐశ్వర్యాన్ని కలిగించాడు. ఈ హుందాతనాన్ని ఇచ్చాడు, ఈ ఘనతను ఇచ్చాడు, ఈ ఔన్నత్యాన్ని ఇచ్చాడు, ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన తండ్రితో ఉన్నాడు గొప్ప భాగ్యమని ఎంచుకున్నవాడు కాదు. ఆ యొక్క ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు, దాసుని స్వరూపము ధరించుకుని వచ్చాడు. చూడడానికి ఐశ్వర్యవంతుడు కాదే, ఆయన వ్యక్తుడుగా కనబడుతున్నాడు. ఆయన చూడనల్లని వాడుగా మారిపోయాడు. నీ కొరకై నా కొరకై మట్టి గడ్డల్లో ఐశ్వర్యాన్ని నింపుడ కొరకై ఆయన శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు. తనలో ముళ్ళ కిరీటమా, నిలువెల్లా గాయపరచబడ్డాడా, యెరూషలేము వీధుల్లో ఏడవబడ్డాడా, 2 చేతులు 2 పాదములు పొడవైన మేకులు దిగ్గొట్టబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఈయన ఐశ్వర్యవంతుడా, ఈయన భాగ్యవంతుడా, ఈయన చూడనలని వాడిగా మారిపోయాడు. నీ కొరకు నా కొరకై మట్టి ఘటముల్లో ఐశ్వర్యాన్ని నింపుడ కొరకై తనకున్నటువంటి ఆ యొక్క రక్తాన్ని ధారపోస్తాడు. తన ఉన్న బలాన్ని మన కొరకే ఇచ్చాడు, తనకున్న ఔన్నత్యాన్ని మన కొరకే ఇచ్చాడు, తనకున్నటువంటి శక్తి సామర్థ్యతలు మన కొరకు ధారపోసి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యాన్ని మా ప్రభుని నమ్మకం ఇంకా దూరంగా ఉన్నారా? ప్రభువా, నేను పాపిని, నేను ఓటి కుండను, మట్టి కుండను, ఈ మట్టి ఘటములలో మీ ఐశ్వర్యం కావాలి. ప్రభువా, నా హృదయములోనికి రండి అంటే సార్ ఆయన ప్రతి పాపమును పరిహరిస్తారు, పాపమును తీసివేసి మహిమతో నింపుతుంది. ఆయన ఔన్నత్యాన్ని ఆయన అనుగ్రహిస్తారు. నైవేద్యము అనగా గోధుమ పిండిదై ఉండాలి. గోధుమ పిండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఐశ్వర్యాన్ని సూచిస్తూ ఉంది. ఆయన కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడు, అవసరములు తీర్చడంలో ఐశ్వర్యవంతుడు, బలాధిక్యత అనుగ్రహించట్లు ఐశ్వర్యవంతుడు, అన్య జనాంగము మధ్య ప్రకటించబడిన క్రీస్తు ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ప్రభు కొరకై సాక్షులుగా జీవిద్దాము. ప్రార్థన.